నేను ఛానల్ మొదలుపెట్టినప్పుడు 0 సబ్స్క్రైబర్, 0 వ్యూస్ కోసము, సబ్స్క్రైబర్స్ కోసం నాకు అవసరం లేదు. కేవలం మాతృభాషలోనే నా జీవితపు యొక్క ఎక్స్‌పీరియన్స్‌ని మీతో షేర్ చేసుకుందామని చెప్పి ఈ ఛానల్‌ని స్టార్ట్ చేశాను. నాకిప్పటికీ గుర్తుంది, మా ఇంట్లో నా చిన్నతనంలో నెల మొదటి వారం ఒక పండగ. అదే ఇంట్లో నెల చివరి వారం ఉన్న ఇబ్బందులు, సర్దుబాట్లు నేను ఇప్పటికీ మర్చిపోలేను. వాటి మధ్య పెరిగిన నేను కాలంతో పాటు ముందుకు ప్రయాణించడంలో నాకు అర్థమైంది, కలలు కనడం ఈజీ, వాటిని నెరవేర్చుకోవడం చాలా కష్టం. చూస్తుండగానే 33 సంవత్సరాలు గడిచిపోయాయి. ఎందుకు మొదలుపెట్టానో నాకు తెలియదు. రాగా లైఫ్ వ్లాగ్ ఛానల్ చూసే వాళ్ళు చూస్తారు, తెలిసిన వాళ్ళు నవ్వుకుంటారు, తెలియని వాళ్ళు మహా అయితే స్క్రోల్ చేస్తారని అనుకున్నాను. నాకు తెలిసి యూట్యూబ్ స్టార్ట్ చేసి 1 year కూడా అవ్వలేదు, కానీ ఇది ఇప్పటికే నాకు చాలా తెలియజేసింది. కంటెంట్ మేకింగ్ ఈజ్ నాట్ ఈజీ. మీకు 1 సబ్స్క్రైబర్ ఉన్నా, 1 వ్యూ వచ్చినా, 1,00,000 సబ్స్క్రైబర్లు ఉన్నా, 1,00,00,000 వ్యూస్ వచ్చినా కష్టమే. నాకున్న వర్క్ ప్రెషర్, పర్సనల్ ప్రాబ్లమ్స్, ఇంకా చాలా టెన్షన్స్ వల్ల ఈ కంటెంట్ మేక్ని ఆపేద్దామా, ఈ ఛానల్ మనకెందుకు అని చాలాసార్లు అనిపించింది. ఆపేద్దాం ఉన్న ప్రతిసారి ఎక్కడో ఒకరు నాకు వచ్చిన ఆ కామెంట్ నన్ను పుష్ చేసేలా చేశాయి. ఆపేద్దాం అనుకున్న ప్రతిసారి తిరిగి మొదలుపెట్టేలా చేశాయి. అలాంటి మీ అందరి కోసం జపాన్, సౌత్ కొరియా వీడియోస్ని తప్పకుండా పోస్ట్ చేయాలనే ఆశతో ఎంతో బాగా ప్రయత్నించాను. కానీ తిరిగి వచ్చాక టైంకి అవి పోస్ట్ చేయలేకపోయాను. ఓడిపోవడం నాకు కొత్త ఏం కాదు, నేర్చుకోవడం బాగా అలవాటే. ఈ వీడియో చూస్తున్న వాళ్ళు కొంతమంది అనుకోవచ్చు, ఇది సానుభూతి వీడియో, వ్యూస్ కోసము, సబ్స్క్రైబర్స్ కోసం. నాకు అవసరం లేదు. నేను ఛానల్ మొదలుపెట్టినప్పుడు 0 సబ్స్క్రైబర్, 0 వ్యూస్తో వచ్చాను. నేను నచ్చి, నా ప్రయాణం నచ్చి, వీడు ఏం చేస్తాడని చెప్పి తెలుసుకుందామని చెప్పి నాతో పాటు ప్రయాణించిన వాళ్ళే తప్పించి రేపు ఓడిపోతానని భయం నాకు లేదు. అలాగే గెలిచి ప్రపంచాన్ని జయించేద్దామని ఆశ నాకు లేదు. ఇప్పటికైతే జపాన్ అండ్ సౌత్ కొరియా వీడియోస్ని అయితే పోస్ట్ చేసేస్తాను. డిలే అయినందుకు సారీ. ఆ కంటెంట్ పోస్ట్ అయిన తర్వాత అసలు రేపేంటి అన్నది రేపే ఆలోచిద్దాం. నేను మీ రాగా లైఫ్ వ్లాగ్స్.